అందరికీ నమస్కారం. ఈరోజు 9 రోజుల వార్త గురించి మనం ఐఆర్సిటీసీ వాళ్ళు నిర్వహిస్తున్న దివ్య దర్శన్ యాత్ర గురించి జూలై 20వ తేదీన 8 గంటలకు మా ప్రయాణం స్టార్ట్ అయింది. 1 గంట ముందే వాళ్ళు మమ్మల్ని చేరుకోమని చెప్పారు. దాని ప్రకారం ఇక్కడ వచ్చేసిన తర్వాత స్వాగత వేడుకను వాళ్ళు నిర్వహించారు. మేము వెళ్ళంగానే తల మీద పూలను చల్లి తర్వాత ఒక మాలను మా చేతికి అందించారు. ఫ్లవర్ బొకేను మా చేతికి అందించారు. తర్వాత ఐడి కార్డును కూడా మాకు అందజేశారు. అందులో ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రావడం స్టార్ట్ అయింది. ఇదే మేము వస్తున్న ట్రైన్ ఈ విధంగా ఉంటుంది. దానిపైన డెకరేషన్ కూడా చేసి ఉంటారు. వేద ప్రదేశాలకు వెళ్ళాల్సిన ప్రదేశాల పేర్లు కూడా రాసి ఉంటారు. ఈ క్యాటరింగ్ స్టాఫ్ ఇంతమంది ఉన్నారు. అయితే ట్రైన్లో వచ్చి ఎక్కిన తర్వాత ఫ్లవర్ బొకే మా చేతికి అందించారు. అంకికి వీడుకోలు చెప్పారు. అందరూ రైలు బయలుదేరంగానే మాకు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు. చాలా బ్రహ్మాండంగా ఉంది, హైజీనిక్గా ఉంది. భోజనం కూడా పోషకంగా కనిపించింది. మళ్ళీ మధ్యాహ్నం కూడా భోజనం ఇచ్చారు. అది కూడా చాలా బాగుంది. ఇంట్లో చేసిన వంట బాధనే ఉంది. తర్వాత మాకు ఒక క్యాప్ను ఒక అంబ్రెల్లా మా చేతికి ఇచ్చారు. తోటి ప్రయాణికులతో మేమందరూ కలిసిమెలిసి ఉన్నాము. దాని తర్వాత ఒక ప్లేస్లో భజన స్టార్ట్ చేశారు. భజనలో మేము కూడా పార్టిసిపేట్ చేసాము. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ పరిస్థితి చూస్తే చాలా అందరూ ఆనందంగా ఉన్నారు. ఒకే కుటుంబం అది తయారయ్యాము. ఐఆర్సిటీ వాళ్ళకు మేము ప్రతి నిమిషం వాళ్ళ ధన్యవాదాలు చెప్పుచున్నాము. ఈ విధంగా తక్కువ డబ్బుల్లోనే ఎక్కువ ప్రదేశాలు చూపిస్తూ దానిలో ఏమాత్రం భజనలో అందరూ పాల్గొన్నారు. కొంతమంది ఎగిరి గంతులు కూడా వేశారు. ఈ దేవుని మీద పాటలు ఉన్నాయి కాబట్టి చాలా బ్రహ్మాండంగా అందరూ కలిసిమెలిసి పాట పాడుకుంటూ చప్పట్లు కొడుతూ ఈ విధంగా నృత్యం చేస్తారు. చాలా సంతోషం, తన్మయం చెందినాము. ఇది ఒక ఫ్యామిలీ ట్రిప్ లాగా అనిపించింది. ఏదో ఎవరితో కలిసి వెళ్తున్నాము, టూర్ ఒకటి అలాంటి భావన అస్సలు లేదు మాకు. చాలా బ్రహ్మాండంగా. మీరు కూడా ఇటువంటి అనుభవాన్ని తప్పకుండా ఆస్వాదించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మధ్యాహ్న భోజన విషయాలకు వస్తే అప్పుడు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అడిగి కొసిరి పెడుతున్నారు. ఇంట్లో కూడా ఇంత బాగుంటుందో లేదా అని అనుకుంటాం మేము. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా దీన్ని ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఐఆర్సిటీ వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మాటికి. మరుసటి రోజు తెల్లవారకు ముందే మేము 21వ తేదీన మేము చేరుకున్నాం తిరువన్నామలైకి. చేరుకున్న తర్వాత అందరూ కలిసి ఒక ఫోటో తీసుకున్నాము. తిరువన్నామలై రైల్వే స్టేషన్ యొక్క ఫోటో తీసుకున్నాము. అక్కడి నుంచి బస్సు వచ్చింది. బస్సులో మేమంతా కలిసి వాళ్ళ నిర్ధారించిన హోటల్ తీసుకెళ్లారు. హోటల్ పైనుంచి టాప్ వ్యూ ఎంత బాగుంది చూడండి. ఇదొక అన్నమరై కొండ కనిపిస్తుంది. మేము కొంతమంది ఫొటోస్ తీసుకున్నాం. అక్కడ మేము కూడా ఫొటోస్ తీసుకున్నాం. చాలా బ్రహ్మాండంగా కనిపించింది ఫొటోస్. 4 గోపురాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి. లైక్ చేస్తారు కదా, దాంతో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీళ్ళకి చెప్పండి ఐఆర్సిటీసీ గురించి. తర్వాత మా ఛానల్కి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇలాంటి ఏదైనా వీడియోస్ ఉంటే మీకు వస్తుంది. ఒకసారి బెల్ని ప్రెస్ చేస్తూ ఉండండి. దాని తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.